ఈ భాగస్వామ్యంలో మాత్రం నా వాటా ఎంత, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను మెదలకుండా వెళ్ళి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన నేను చక్కగా షూటింగ్లు చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పోయి సక్సెస్ మీట్లు ఎక్కువైపోయినాయి మా ఉప ముఖ్యమంత్రి గారికి. ఎందుకు ప్రెస్ మీట్లు పిలిస్తే లేనిపోయింది సార్ అక్కడ అమ్మాయిని రేప్ చేశారే మీ పిఠాపురంలో అని అడుగుతారు ఎవరైనా భయం. ఈ గొర్రెలందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని పాపం పార్టీ కార్యకర్తల్ని సార్ 16 నెలలు అవుతుంది ఏం పీకారు సార్ మీరు ఈ రాష్ట్రంలో అంటే, ఏం పీకాము, ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీసాము, ఇంకో యావరేజ్ సినిమా తీసాము, ఇంకో 2 యావరేజ్గా అట్టర్ ఫ్లాప్ సినిమాలు లైన్లో ఉన్నాయి. సో మనం ఏం చేసాము అంటే మన రెమ్యునరేషన్ పెంచుకున్నాం. మనం ఏం చేసాము అంటే మన సినిమాలకి ఎలివేషన్స్ ఇచ్చుకొని మనం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఒక సినిమాలు తీస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయినాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హెలికాప్టర్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నాము. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం. నా వాటా నాకు ఇచ్చేయండి సార్, నేనేం మాట్లాడను సార్. ఎందుకు, మనం టెంట్ కొట్టు సామాను కదా, డబ్బులు ఇస్తే మన ఇంట్లో సామాను అతికిస్తాం, డబ్బులు ఇస్తే ప్రశ్నిస్తాం. ప్రశ్నించడానికి డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు తీసుకున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.